సర్దార్ భగత్ సింగ్ తల్లి కొన ఊపిరితో ఉండగా మంచం మీద పడి ఉంటే ఒక పెంకుటింట్లో ఎవ్వరూ చూసేవాళ్ళు లేకపోతే ఆయన్ని పోలీసులు పట్టుకునేటటువంటి రోజుల్లో పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి, అమ్మా నీకు ప్రాణోత్క్రమణం అయిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి, నేను వెళ్ళనమ్మా స్వాతంత్ర సంగ్రామానికి, అమ్మా నీ సేవ చేసుకుంటానమ్మా అంటే ఆ తల్లి కొడుకుని చూసండి, ఛీ దుర్మార్గుడా, నీలాంటి కొడుకుని కన్నందుకు ఇప్పుడే చచ్చిపోతే బాగుందనుకుంటున్నానండి. ఏమమ్మా అంత మాట అన్నామన్నారు. కొన్ని కోట్ల మంది దాస్యం అనుభవిస్తుంటే భారతమాత ఏడుస్తోందిరా. నీకు నాకు తల్లి ఆ తల్లి దాస్య శృంఖలాల్ని ఛేదించి వీరోచితంగా యుద్ధం చేయడం మానేసి అమ్మకి కాళ్ళు పట్టడానికి వచ్చావా? పడితే 3 రోజులు ఉంటాను, పట్టకపోతే ఓ పూట ఉంటాను. నేను పోవడం కాదురా కావలసింది, అమ్మ సంకెళ్ళు విడిపించులే అంది. అంతే భగత్ సింగ్ ఉత్తరక్షణం వెళ్ళిపోయాడు. ఆఖరణ తన కంఠానికి ఉరితాడు తగులుకుంటున్నా మా అమ్మ కోరిక తీర్చాను, చాలు ఈ దేశం కోసం పోరాడిన అసువులు అడ్డేశానని ఊపిరి వదిలిపెట్టేశాడు. భగత్ సింగ్ త్యాగానికి విలువలేదా? సుభాష్ బోస్ పోరాటం గుర్తుకు రాదా? ఎందరో యోధులు చిందించిన నెత్తురు వ్యర్థమేనా? సాధించిన స్వాతంత్రానికి అర్థం